హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుంటారని మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడికి అన్నప్రాసన చేస్తున్నాం. మా ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ గుడికి చేరుకున్నాం. గుడికి పేరు వచ్చేసి త్రిశక్తి దేవాలయం. ఇది మన అగనంపూడి దగ్గర 2-3 కిలోమీటర్లో ఉంటుందండి ఈ గుడి. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలనుకుంటే ఈ గుడి మన విశాఖపట్నం నుంచి అగనంపూడికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మా ఫ్యామిలీ మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి మెట్ల దారి గుండా పైకి వెళ్ళాలి. మెట్లెక్కి ఇంకా పైకి గుడికి చేరుకున్నాం అందరం కూడా, మా ఫ్యామిలీ మొత్తం. గుడి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు నాకైతే ఆ రోజు చాలా ఆనందంగా ఉందండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంటుంది అసలు గుడి. ఫస్ట్ అయితే నేను మా అక్క వినాయకుడి పూజ స్టార్ట్ చేసుకున్నాం. వినాయకుడి పూజ కంప్లీట్ అయినాక ఇంకా ముహూర్తానికి టైం ఉందని చెప్పి సామాన్లన్నీ సర్దుకుంటున్నాము. మా కన్నయ్య అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి అన్నప్రాసన చేస్తున్నాం అంటే ఇంకా వాడే హ్యాపీగా ఉంటాడు కదా ఫస్ట్ టైం. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా. ఇంకా అన్నీ పే చేసుకున్నాం వరుసగా. పూజకి కావాల్సినవన్నీ సర్దుకున్నాం. అన్న ముహూర్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మా ఆయన చేతి ఉంగరం తీసి 3 సార్లు తినిపించారు. తర్వాత నేను కూడా తినిపించాను. మా ఫ్యామిలీ మొత్తం తినిపించినాక అన్నప్రాసన కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు అన్నప్రాసన అంటేనే పక్కన పెడితే బాబాయ్ ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లలు ఏం పట్టుకుంటారు అని చెప్పి చాలా అసలు అదొక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం. మా చిన్నోడు ఇంకా స్టార్ట్ చేశాడు. అవన్నీ చూస్తూ వచ్చాడు. ఇంకా యాపిల్స్ రెడ్ కలర్లో ఉండడం ఏమో కారణం. ఇంకా యాపిల్స్ వైపే చూస్తున్నాడు. అట్లా మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం. అసలు ఏం పట్టుకుంటాడు, ఏం తీసుకుంటాడు అని చెప్పి. ఫస్ట్ అయితే మా చిన్నోడు ఫుడ్ పట్టుకున్నాడండి. ఫుడ్ పట్టుకుంటే ఇంకా భోజన ప్రియులు అవుతారంట. ఏమో నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. ఇంకా సెకండ్ టైం ఏం పట్టుకుంటాడని వెనక నించోబెట్టి ఇంకా వదిలాం. వాడికి పాక్కుంటూ వచ్చాడు. సెకండ్ టైం అయితే చాకు పట్టుకున్నాడు. చాకు పట్టుకోగానే ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసిందండి. మనవడు కదా ఎంతైనా ముద్దుల మనవడు కాబట్టి ఇంకా చాకు పట్టుకున్నా కూడా సపోర్ట్ చేసిందనమాట. చాకు పట్టుకున్న డాక్టర్ అవుతారని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైం ఇంకా ఏం పట్టుకుంటాడంటే మట్టి పట్టుకున్నాడండి. మట్టితో పాటు వెంటనే బంగారం కూడా పట్టుకున్నాడు. కానీ మట్టే పట్టుకున్నాడు కాబట్టి మట్టి పట్టుకుంటే ఇంకా భూమిలో ఎక్కువ కొంటారంట ఫ్యూచర్లో అని పెద్దలు చెప్పారు. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. అది ఆ ప్రోగ్రాం వెంటనే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్యామిలీ మొత్తం అమ్మవార్లకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసాం ఇంకా అందరం. మా ఫోటోషూట్ అయినప్పటికీ ఇంకా మధ్యాహ్నం 12:30 అయ్యిందండి. 12:30 తర్వాత ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. అప్పటికే బాగా లేట్ అయ్యింది.
ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మేము ఈచా ఫౌండేషన్కి వచ్చామండి. ఈచా ఫౌండేషన్కి రావడానికి గల కారణం ఏంటంటే మా చిన్నబ్బాయి ఫస్ట్ టైం భోజనం చేస్తున్నాడు కాబట్టి వాడు అన్నం తిన్న రోజు మినిమం 10 మందికైనా భోజనం పెట్టాలి అన్న ఆలోచన అయితే మాకు వచ్చింది. ఇంకా మేము ఏమనుకున్నామంటే అక్కడ దగ్గరలో ఉన్న ఈచా ఫౌండేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు పెట్టేద్దామని ఆలోచనలో ఇంకా ఈచా ఫౌండేషన్కి వెళ్ళిపోయాము అందరం కూడా. అది ఎక్కడంటే అగనంపూడికి దగ్గరలోనే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కి మీరు తగ్గ సహాయం కూడా చేయొచ్చు. ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు. ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే ఇది మొత్తం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ అన్ని రకాల జంతువులు చూడండి, కోళ్ళ సైతం, తాబేళ్ళు, అసలు ఎన్ని ఉన్నాయో అక్కడ అన్నీ పెంచుకుంటా. మొక్కలు అయితే ప్రతి ఒక్క మొక్క ఉందండి, చాలా పీస్ఫుల్గా. అసలు చూడండి వాళ్ళ అమాయకమైన ఫేసులు కూడా అసలు ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. అసలు మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నేను స్క్రీన్ పైన చూపించిన ఆ అడ్రస్కే వెళ్ళండి. అసలు చాలా బాగుంటుందండి అక్కడ. మీరు వెళ్ళి ఎప్పుడైనా ఆ పిల్లలతో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటే వాళ్ళు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మేము కూడా వెళ్ళాము, చూసి వచ్చాం మొత్తం కూడా. అసలు రూమ్స్ కానీ పిల్లల్ని కానీ చాలా క్లీన్గా చూసుకుంటున్నారు. చాలా బాగుందండి అక్కడ. ఏంటంటే 8 కలర్స్ చాలా టైప్ కుదురుతుంది. సో 9 కలర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. సో తర్వాత 10 నుంచి 12 వరకు కూడా ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తారనమాట. సో వీళ్ళందరూ పిల్లలు అనమాట. సో ఇక్కడ ఉండే మెయిన్ పిల్లలు అంటే వీళ్ళే. సో సాయి అని బీచ్ ఫస్ట్ గేట్ తినేది. సో తిరుగుతూనే ఇది స్టార్ట్ చేసామన్నమాట. సో దీనికి దొరికిన 3 మంత్స్ తర్వాత సో డస్ట్బిన్ అమ్మాయి పేగులు కూడా కట్ చేయకుండా సో అలా కట్ చేస్తే చేయడం ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు కూడా తనకి అసలు వినిపించుకు కనిపించదు. జస్ట్ తింటే అది పెడితే తింటే. సో తనకి ఎప్పుడైనా హెవీగా ఏంటంటే హెడేక్ ఏమైనా వస్తే చాలా గట్టిగా వేస్తుంది. సో సో తనకు తేజస్ సో వాళ్ళ అమ్మగారు ఏంటంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారు చంపేశారు. సో చంపేస్తే తను షీ ఈస్ నార్మలీ ఓకే, బట్ ఏంటంటే అలా టెన్షన్ ద్వారా ఫీల్ అయిపోయి సో డైరెక్ట్గా చూడడం వల్ల తనకి ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు. సో తను కూడా ఎవరు సో ఎవరికి కలుస్తుంది అని చెప్పేసి దీనికి పేరెంట్స్ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు చూసుకోలేని పొజిషన్లో అనుకుంటారు. ముగ్గురు ఆడపిల్లలు పిల్లల పుట్టిందని చెప్పి ఇక్కడికి ఇస్తారు. సో దీనికి కూడా సేమ్ దీనికి చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు అమ్మ. సో ఇలా ఉంటే నేను ఇంట్లో ఉంటాను. సో సంథింగ్ సో అలా సో దీని కారాన్ని ఢిల్లీ ట్రైన్లో ఒక లగేజ్ బ్యాగ్ ఉంటారు కదా. సో లగేజ్ బ్యాగ్లో తన యూజ్ చేసిన బట్టలు అండ్ తల్లి కూడా అలా బ్యాగ్లో లగేజ్ బ్యాగ్లో